ప్రియులరా, ఒక దినాన్ని మా చర్చ్ విశ్వాసి చర్చ్కి వచ్చింది సండే మార్నింగ్. ఆమె పేరు హేమ. ఆమె ఇలాగంది, పాస్టర్ గారండి, ఎవరింట్లో నేను అద్దెకుంటున్నానో ఆ ఇంటి యజమానుడికి ఎయిడ్స్ వచ్చింది, 3 నెలలు బట్టి హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్ చెప్పారు ఇంక బతకడు, చనిపోతాడు 3 రోజుల్లో, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. కాబట్టి వాడిని ఆయన ఇంటికి తెచ్చేశారు. ఆయన తెచ్చే సమయంలో నేను అక్కడే ఉన్నాను కాబట్టి ఆయన భార్యతో నేను మాట్లాడాను. ఆయన భార్యకి ఇలా చెప్పాను, అమ్మా నీకు దేవుడు కావాలా? మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అనేకమైన అద్భుతాలు జరిగాయి, పాస్టర్ గారిని తెమ్మంటావా నీ ఇంటికి అంటే, ఆమె అంది, తప్పకుండా, నాకు ఏ దేవుడైతే ఏమిటి, నా భర్త బతుకుంటే చాలందాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తర్వాత ఆమె తీసుకువెళ్ళింది. మా చర్చ్ విశ్వాసులతో వెళ్ళాం, ప్రార్థన చేశాను. ఆయన ఎలాగున్నాడంటే స్కిన్ అండ్ బోన్, ఎముకయే ఉంది, ఎముక మీద చర్మం అంటుకుపోయింది, దవళ్ళు కళ్ళు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయాయి, శవంలా ఉన్నాడు. వాడు మనిషి అంతా కూడా ఇంత ష్రింక్ అయిపోయాడు. ఆయన దగ్గరికి రావడం ప్రతి వాళ్ళు భయపడుతున్నారు. ఆమె నేను వస్తానని తెలుసుకొని వాళ్ళ బంధువులందరినీ కూడా పిలుచుకొని వచ్చింది. ఆమె ఏమనుకుందంటే, ఆమె ఏదో మంత్రాలు తంత్రాలు యాంత్రిక మాంత్రిక తంత్రాలు చేస్తారు అనుకుంది. ఆమె వాళ్ళు హైందువులు కాబట్టి వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూశాను పరిస్థితి. ఖచ్చితంగా ఆమెకు సత్యాన్ని చెప్పాలి, లేకపోతే ఈ బాబు బాగోవడం. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, ఆమెతో అన్నదేమంటే, అమ్మా యేసు స్వామినైనా నువ్వు పూజ చేయి, లేకపోతే నీకు నచ్చిన దేవుళ్ళ నువ్వు పూజ చేసుకో. నీకు యేసయ్య వలన మేలు కలగాలి అంటే ఇతర దేవతలను పూజ మానేసి యేసయ్యని మాత్రమే కొలుచుకోవాలి. అలాగైతే నీకు ఒక సూత్రం చెప్తాను అని చెప్పి ఆమె అంది, నా భర్త బతుకుతే చాలు, అంతే, ఏ దేవుడైతే నాకేమిటాను. కాబట్టి యేసయ్యని ధ్యానం చేసుకో, యేసయ్యని పూజ చేయి, ఇతర నీకు అనేక మంది దేవుళ్ళు ఉండొచ్చు, వాళ్ళనంతా కాపాయి అని చెప్పి ఆయన మీద చేతులు నుంచి, నాకు భయంగానే ఉండేది, ఎందుకంటే ఎయిడ్స్ నాకు కూడా వచ్చేస్తుందని భయం, ఎవడు దగ్గర రావడం లేదు. చేతుల నుంచి యేసునామములో ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. 3 రోజుల్లో డాక్టర్స్ అన్నారు వీడు చనిపోతాడు. 3 రోజుల్లో చనిపోలే. తీరా మళ్ళా 3వ రోజున మళ్ళా కబురు చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయన బాగానే ఉన్నాడు. అప్పుడు మళ్ళా ఇంకోసారి యేసయ్య గురించి ఆయన చెప్పారు. ఏ వ్యక్తి అయినా చనిపోయే వరకు కూడా బ్రెయిన్ పనిచేస్తాడు. కాబట్టి నేను యేసయ్య ప్రేమ గురించి, యేసయ్య త్యాగం గురించి చెప్పి, ఆ పరమాత్ముడు ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడని చెప్పి ఇంత అన్నం తెప్పించాను. ఒక ముద్ద, చిన్న ముద్ద అన్నం ప్రార్థన చేసి ఆయన నోట్లో పెట్టాను. ఇంత నీళ్లు తెప్పించాను. గుక్కెడు నీళ్లు ఆయన నోట్లో పోసి ప్రార్థన చేసి వచ్చేస్తాను. తర్వాత 15 రోజులకి ఆయన భార్య, ఆయన 2 పిల్లలు సంపూర్ణమైన స్వతచిత్తుడుగా, ఆయన సంపూర్ణంగా స్వతచిత్తుడై ఆయన భార్య పిల్లలు చర్చకొచ్చారు. పిల్లరా, వండర్ఫుల్ మిరకల్స్. యేసయ్యకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అంటున్నాడు. మన రోగములు, మన వ్యసనములు, మన బాధలు సమస్తము ఆ సిలువలో ప్రభు అనుభవించి మనకు విడుదల కలిగించిన ఆ యేసు దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్.